డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అధికారులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు అందరూ కలిసి యువత మత్తు సమాజానికి విపత్తు, యువత మత్తు సమాజానికి విపత్తు. ఈ సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం ఈ ర్యాలీ ఏర్పాటు. ఈ గంజాయి వలన గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో పంటలు ఎలా విధంగా పండించారో గంజాయి పంటను కూడా అలాగే పండించారు. ఎందుకంటే ప్రజలు దాచుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం కోరుకొని గత ప్రభుత్వం మరి మనం అధికారంలోకి రాగానే మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 11,000 ఎకరాల్లో గంజాయి పంట ఉండేది, మరి ఈ రోజు 100 ఎకరాలకు తీసుకొచ్చాం. గంజాయి రహితంగా ఈ రాష్ట్రం ఉండాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉండాలి, భావితరాల భవిష్యత్ బాగుండాలని కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు లీగల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడికక్కడికి గంజాయిని అణగదొక్కారనే విషయం మన అందరికీ తెలుసు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా ముఖ్య కారణం ఏంటంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, మరి అధికారులు, టీచర్లు అందరూ ఎక్కడన్నా డ్రగ్స్ వాడితే ఏమైనా అనుమానం వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసి తెలియజేయాలి.